సినిమాల్లో తప్ప కంటికి ఎప్పుడైనా కనబడతాడా ఎన్టీఓడు అనుకునే టైంలో కద్దరు బట్టలు కట్టి ప్రజలతో పాటు రోడ్ల మీద తిరిగి వారి ఇళ్ల మధ్యలో స్నానం చేసి రాష్ట్ర ప్రచారానికి అడుగులు వేసిన ఎన్టీఆర్కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ భయంకరమైన ప్రభావం ఒకవైపు, కమ్యూనిస్టుల పోరాటం ఇంకొక వైపు అన్నీ కొట్టుకుపోయి ఎన్టీఆర్ని అధికారంలో కూర్చోబెట్టాయి. అలాగే అధికారంలోకి రావటమే సంచలన నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలన దేశాన్ని ఆకర్షించింది. ₹2 కిలో బియ్యం, తెలంగాణలోని పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపడం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో అటు ఏపీ ఇటు తెలంగాణ 2 ప్రాంతాల పసుపు కుంకుమ కలయికగా తెలుగు ఇంటి గడపలా పసుపు రంగు, ఆడవారి నుదుటన బొట్టులా ఎరుపు రంగుతో కలకలలాడుతూ ముందుకు వెళ్ళింది తెలుగుదేశం. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారితో కాంగ్రెస్ నాయకులు పొడిపించిన వెన్నుపోటు చాలదు అన్నట్టుగా మరో పోటు కూడా ఎన్టీఆర్ని అతలాకుతలం చేసింది. అదేంటంటే ఎన్టీఆర్ కుటుంబంలో కల్లోలాలు రావడం, లక్ష్మీ పార్వతి గారితో పెళ్లి, ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు. మొత్తానికి పార్టీ చేతులు మారింది. ఎన్టీఆర్ బాధింపబడ్డారు, అది నిజం. ఆ తర్వాత ఆయనే మొత్తానికి లేకుండా పోయారు, కాలంలో కలిసిపోయారు. చాలా మంది గొప్ప వ్యక్తుల చివరి రోజులు చీకట్లో ముగిసినట్టుగానే ఎన్టీఆర్ గారి చివరి రోజులు చర్చిస్తే చాలా పెద్దదే అవుతుంది.